స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. మా జీవితమును పండించు దేవా, మా జీవితమును పండించు దేవా, స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఈనాడు దివ్య బలి పూజలో ఈ ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్టణం అగ్రపీఠం, సాలూరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, గబడారి సుందరి కుటుంబ సభ్యులు, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న గబడారి దీపారానికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, గబడారి రాజారావు సుందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గబడారి సౌజన్య, స్వర్ణలత దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని, లాగుడు వివాస్, పుష్పవల్లి, ఇషీరా కుటుంబంలో దేవుడు చేసిన కృతజ్ఞతగా ఇషీరాకు ఆయురారోగ్యములు, జ్ఞానం, దేవుని కృపలో పెరగాలని, గొట్టిపాటి వంశీ, ఆరోన్, దీపారాణి, సియారా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని, సియారాకు ఆయురారోగ్యములు, జ్ఞానం, దేవుని కృపలో పెరగాలని సమర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఒంగోలు విచారణ, కొరబండి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం. కొరబండి డేవిడ్ 26వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు సుధాకర్, నక్కా సందీప్, సుధాకర్, సౌరమ్మ, మల్లెళ్ళ చిన్నప్ప, జ్ఞానమ్మ ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొరబండి మరియమ్మ మరియు క్రీస్తుశేషులు కొరబండి డేవిడ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మేడిపల్లి విచారణ, క్రీస్తుశేషులు దుగ్గింపుడి లూర్దుమ్మ, దుగ్గింపుడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపుడి సౌరెడ్డి, తిరుమల రెడ్డి, సౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని, దుగ్గింపుడి బాలరెడ్డి, తిరుమల రెడ్డి, అల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. బెంగళూరు అగ్రపీఠం, యలహంక విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న చప్పిడి మరియా కీర్తనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని సి సతీష్ రెడ్డి, కల్పనా లతాదేవి, ఆశీష్ రెడ్డి, సి ప్రకాష్ రెడ్డి, అంతోని కమల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, షాద్నగర్ విచారణ, కొమ్మారెడ్డి, నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా
దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కొమ్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అనితారెడ్డి, సాకేత్ రెడ్డి, కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, విమలమ్మ, ఫాదర్ కొమ్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పీటర్స్ కో కెథీడ్రల్ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ మోన్సిన్స్నోర్ మువ్వల ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా దేవాది దేవుని కృపలో మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, దేవుని సేవలో మరింతగా వాడబడాలని జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, భవన నిర్మలరాణి, అంతోనీ ప్రిన్స్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం షాద్నగర్ విచారణ పోతిరెడ్డి జ్ఞానసుందరి 10వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పోతిరెడ్డి, రాయిపురెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ముఖ్య ఉద్దేశాలని జోడించి ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈనాడు మనం సామాన్య కాల 33వ బుధవారంలో ఉన్నాము. ఈనాటి దివ్య పట్టణాలను గనక మనం గమనించినట్లయితే విశ్వాసం ఉంటే సరిపోదు, దాన్ని మనం ధైర్యముతో మన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించాలి అని ప్రభు ఈనాడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి విశ్వాసము ఉన్నప్పుడు ఆ ధైర్యాన్ని మనం ఆ ప్రభువునందు మనం వెళ్ళబరచాలి. అలా కాకుండా మనము భయముతో గనక ఉన్నట్లయితే ఆ ప్రభు ఇచ్చే అనుగ్రహాలను మనం గుర్తించక మనం మన తోటి వారిని కూడా అంధకారంలో నడిపిస్తూ ఉంటాం. మరి ఈనాడు ప్రభు ఇచ్చేటటువంటి ఆ ధైర్యాన్ని మనం ఉనికిపుచ్చుకుంటూ ఆ ధైర్యంతో మన సహోదరుల్ని కూడా ఆ ప్రభు విశ్వాసమునందు నడిపించడానికి తోడ్పడాలని ఈ దివ్యబలి పూజలో మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఈ దివ్యబలి పూజలో యోగ్యులముగా పాల్గొనటకు కావాల్సినటువంటి పశ్చాత్తాప హృదయాన్ని మనకు ప్రసాదించమని ఆ దేవాది దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వరా, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భక్తి శక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రపంచమును సృష్టించిన ఆ దేవుడు మీకు మరలా జీవమును ఊపిరిని దయచేయును. మక్కబీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము మరియు 20వ వచనం వరకు 31వ వచనం వరకు. రాజాజ్ఞ మేరకు మరి ఒక మారు శత్రువులు 7 సహోదరులను
వారి తల్లిని బంధించిరి. రాజు వారిని కొరడాలతో కొట్టించెను. ధర్మశాస్త్రము నిషేధించిన పంది మాంసము తినవలెనని వారిని నిర్బంధము చేసెను. కానీ ఆ యువకులందరికంటే వారి తల్లి ఎక్కువగా ప్రశంసింపదగినది, ఎల్లరూ జ్ఞప్తిలో ఉంచుకొని గౌరవింపదగినది. ఒక్కరోజే ఆమె తన 7 కుమారుల మరణమును కన్నులారా చూసెను. అయినను ఆమె ఆ ప్రభువును నమ్మినది కనుక ఆ వేదననంతటిని ధైర్యముతో భరింపగలిగెను. ఆమె స్త్రీ ప్రేమను, పురుష ధైర్యమును కూడా వ్యక్తం చేయుచు తన కుమారులలో ఒక్కొక్కరిని మాతృభాషలో ఇట్లు ప్రోత్సహించెను. నాయనలారా, మీరు నా కడుపునెట్లు ఊపిరి పోసుకొంటిరో నేను ఎరుగను. మీకు జీవమును ఊపిరినిచ్చినది నేను కాదు, మీ అవయవములను ఒక్కటిగా అమర్చినది నేను కాదు. ప్రపంచమును సృజించినవాడు, నరులను పుట్టించినవాడు, అన్ని ప్రాణులను చేసినవాడు అయిన ఆ దేవుడే మిమ్ము కలిగించెను. మీరు మీ ప్రాణముల కంటే కూడా ఆ ప్రభువు ఆజ్ఞలను అధికముగా గౌరవించుచున్నారు కనుక ఆ కరుణామయుడైన దేవుడు మీకు మరల జీవమును ఊపిరిని దయచేయను. ఆ తల్లి మాటలు విని ఆంటియోకను ఆమె తనను ఎగతాళి చేయుచున్నదనుకొనెను. కనుక అతడు ఆమె కడగొట్టు కుమారునికి తన పూర్వుల సాంప్రదాయములను విడనాడుమని శక్తి కొలది చెప్పి చూచెను. ఆ బాలుడు తన మాట వినినచో తాను అతనిని ధనవంతుని ప్రసిద్ధుని చేయుదునని భాష చేసెను. ఇంకను అతనిని గొప్ప అధికారిని చేసి రాజమిత్రుల జాబితాలో చేర్తునని కూడా చెప్పెను. కానీ ఆ బాలుడు రాజు మాటలను లక్ష్యము చేయలేదు. కనుక ఆ రాజు ఆ బాలుని ఒప్పించి అతడి ప్రాణములను కాపాడమని తల్లిని హెచ్చరించెను. అతడు చాలాసేపు నచ్చజెప్పిన తరువాత ఆ తల్లి కుమారుని హెచ్చరించుటకు అంగీకరించెను. ఆమె పుత్రుని మీదికి వంగి క్రూరుడైన ఆ రాజుకు తలవంపులు కలుగునట్లుగా మాతృభాషలో ఇట్లు చెప్పెను. నాయన, నాపై జాలి చూపుము. నిన్ను 9 నెలలు నా కడుపున మోసితిని, 3 ఏండ్లు పాలిచ్చి పెంచితిని. నిన్ను అన్న పానీయములతో పోషించి ఈ ఈడు వాణినిగా చేసితిని. బిడ్డ, నీవు భూమ్యాకాశములను వానిలో కనిపించు సమస్త వస్తువులను పరిశీలించి చూడుము. దేవుడే శూన్యము నుండి వాటినన్నిటినీ కలిగించనని తెలుసుకొనుము. ఆయన నరులను కూడా అట్లే కలిగించెను. నీవు ఈ నరహంతను చూసి భయపడవలదు. ఇప్పుడు నీ ప్రాణములు అర్పించి నీవును నీ సోదరులకు తగిన వాడివి అనిపించుకొనుము. ఇట్లు చేయుదువేని నేను ప్రభువు అనుగ్రహం వలన నీ సోదరులతో పాటు నిన్నును మరలా స్వీకరింపగలుగుదును. ఈమె ఈ మాటలను ముగింపక మునుపే బాలుడు, రాజా, నీవింకను దేని కొరకు వేచి ఉన్నావు? నేను నీ ఆజ్ఞ పాటింపను. మోసే మా పితరులకిచ్చిన ధర్మశాస్త్ర విధులను మాత్రమే అనుసరింతును. నీ మట్టుకు నీవు మా ప్రజలను సకల విధములైన క్రూర హింసలకు గురిచేయ చూచితివి. నీవు ప్రభువు శక్తిని తప్పించుకోజాలవు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి, నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. సంతృప్తి చెందుదును. ప్రభు నీతియుక్తమైన నా మొరను ఆలకింపుము. నీ సహాయము అర్థించుచు నేను చేయి వేడుకోలును వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపుము. అందరూ నేను మేల్కొనినప్పుడు నీ దివ్యరూపమును గాంచి, నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. సంతృప్తి చెందుదును. నేను ఎల్లప్పుడూ నీ మార్గముననే నడిచితిని, నీ త్రోవ నుండి కొంచెమైనను తొలగనైతిని. నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవి ఎగ్గి నా పలుకులు ఆలింపుము. అందరూ నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి, నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. సంతృప్తి చెందుదును. నన్ను నీ కంటి పాపవలే కాపాడుము. నన్ను మోసము చేయు నా విరోధులు పట్టరాని ద్వేషముతో నన్ను చుట్టుముట్టుచున్నారు.
దుష్టుల చేతికి చిక్కకుండానట్లు నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నేను మేలుకొనినప్పుడు నీ దివ్యరూపమును గాంచి సంతృప్తి చెందుదును. అందరూ నేను మేలుకొనినప్పుడు నీ దివ్యరూపమును గాంచి నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. సంతృప్తి చెందుదును. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయము దివ్యవచనములు 11 నుండి 28 వరకు. యేసు యెరూషలేమును సమీపించుచుండడం వలన పరలోక రాజ్యము వెంటనే అవతరించుచున్నదని ప్రజలు తలంచుచుండుట వలన ప్రజలు వినుచుండగా యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. యేసు ఇట్లు చెప్పనారంభించెను. గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావాలనని దూరదేశంనకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలకొక నాణెమును ఇచ్చి, నేను తిరిగి వచ్చే వరకు ఈ ధనముతో వ్యాపారం చేసుకొనుడు అని చెప్పెను. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచే వారు, ఇతడు మమ్ములను పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అంతటా రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎట్లు వ్యాపారం చేసినది తెలుసుకొనుటకు తాను ధనమిచ్చిన సేవకులను తన వద్దకు పిలిపించెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకనూ 10 నాణెములను సంపాదించి తిని అని చెప్పెను. అందుకు అతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అనెను. రెండవ వాడు వచ్చి, అయ్యా,
నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణెములను సంపాదించి తిని అని చెప్పాను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసేదును అని అతడు చెప్పాను. మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణెము, దీనిని మూట కట్టి ఉంచి తిని. నీవు కఠినుడవు, నీవు అనిన నాకు భయము. నీవు ఈయని దానిని తీసుకొనిదవు, విత్తని దానిని కోయిదువు అని చెప్పాను. అందుకు అతడు, ఓరి దుష్టుడా, నీ మాటలతోనే నిన్ను నీవు దోషివని రుజువు చేసుకొనుచున్నావు. కఠినుడునని, పెట్టని దానిని తీసుకొనిదనని, విత్తని దానిని కోయిదునని నీవు ఎరుగుదవు. అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతము పుచ్చుకొని వాడను అని చెప్పి అతడి చెంతనున్న వారితో, వాని వద్ద గల ఆ నాణెమును తీసుకొని 10 నాణెములున్న వానికి ఇండు అని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, వాని వద్ద ఇప్పటికే 10 నాణెములున్నవి కదా అని పలికిరి. అందుకు ఆయన, ఉన్నవానికి ఇంకను ఇవ్వబడును, లేని వాని నుండి వాని వద్ద కొంచెము కూడా తీసివేయబడును. మంచిది, నా పాలను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చటకు తీసుకొని వచ్చి నా సమక్షంలోనే వారిని తలలు తీయుడు అని అతడు చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి ఉపమానము మనకు ఒక గొప్ప సత్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉంది. నిజమైన విశ్వాసము అంటే కూర్చొని వేచి చూడటం కాదు, అది ధైర్యమైన నమ్మకము, సృజనాత్మక బాధ్యత మరియు క్రియాశీలమైన చర్య అని ప్రభు వివరిస్తూ ఉన్నారు. ఒక తాబేలు నేను పైకి ఎదగలేను అని తను కూర్చొని ఉంది. అది ఏమి వచ్చినా భయపడుతూ ఉంది మరియు తోటి జంతువులను చూసి ఏం చేస్తూ ఉంది? తనను తాను తక్కువ చేసుకొని చూస్తూ ఉంది. అది ఒకరోజు ఒక సాధువు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెబుతూ ఉంది, నేను జీవితంలో ఎదగాలి అంటే నేను ఏమి చేయాలి అని ఆ సాధువును ప్రశ్నిస్తూ ఉంది. అప్పుడు ఆ సాధువు చెబుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను అపురూపంగా సృజించాడు, నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది అని వివరిస్తూ ఉన్నాడు. ఆ ప్రత్యేకత ఏంటి అంటే, నీవు ధైర్యముగా నీ తలను బయటపెట్టి నువ్వు ముందుకు సాగితే జీవితంలో పైకి వస్తావు అని ఆ గురువు ఆ తాబేలుకు వివరిస్తూ ఉన్నాడు. మరి ఇదే ఉపమానాన్ని మనము మన జీవితానికి అన్వయించుకుంటే కనుక మనము కూడా మన జీవితంలో ఎదగాలి అంటే మనకు వచ్చేటటువంటి ఒడుదుడుకులను ఎదుర్కొంటూ జీవితంలో మనము ముందుకు సాగాలి. అప్పుడే మనము జీవితంలో ఫలించగలుగుతూ ఉంటాము. మరి ఈనాటి యొక్క సువిశేష పట్టణంలో మనం చూసుకున్నట్లయితే యజమాని నమ్మకముతో ఏం చేస్తూ ఉన్నాడు? శిష్యులకు బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, వారికి తలకొక నాణెముని ఇచ్చి వ్యాపారం చేయమంటూ ఉన్నారు. వ్యాపారం చేసి జీవితంలో ఫలించమని చెబుతూ ఆయన దూరదేశాలకు వెళ్తూ ఉన్నాడు. మరి అలాంటిదే ఈనాడు ప్రభు మనకి కూడా మన జీవితంలో కావాల్సినటువంటి అనుగ్రహ వరాలను ఇస్తూ ఉన్నారు. అటువంటి వరాలను మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అని మనము ఆత్మ పరిశీలన చేయాలి. మరియు ఆత్మ పరిశీలన చేసుకుంటూ అదేవిధంగా ఏం చేయాలి అంటే, విశ్వాసము అంటే ధైర్యంగా ముందుకు సాగటము
అని ప్రభు వివరిస్తూ ఉన్నారు. మరి ఆ శిష్యులకు ఇచ్చినటువంటి నాణాలు తీసుకొని ఏం చేస్తూ ఉన్నారు? మొదటి ఇద్దరు వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. మొదటి వాడు ఇచ్చినటువంటి నాణెముతో ఇంకొక 10 నాణాలను సంపాదిస్తూ ఉన్నాడు. రెండవ వాడు ఇంకొక 5 నాణాలను సంపాదిస్తూ ఉన్నాడు. మరి విశ్వాసము అంటే ధైర్య సాహసాలతో కూడుకున్నది. ధైర్యముతో మనం ముందుకు సాగితే మనం మన విశ్వాసాన్ని ప్రదర్శించగలుగుతూ ఉంటాము మరియు నలుగురిని విశ్వాసంలో నడిపించగలుగుతూ ఉంటాము. అదే భయముతో గనక మనం ఉంటే ఎటువంటి కార్యాన్ని మనము చేయలేము, ముందుకు సాగలేము. మరి విశ్వాస జీవితంకు ఎలా ఉంటుంది అంటే సత్యాన్ని ఎల్లప్పుడూ మాట్లాడటం, న్యాయం కోసం పోరాడటం, మనం ద్వేషానికి బదులు క్షమించే గుణాన్ని అలవర్చుకోవటం, మరి ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ భయాన్ని పక్కన పెట్టి ధైర్యముతో ఆ యొక్క ఒడిదుడుకుల్ని దాటుకుంటూ ముందుకు సాగటం. ఇలాంటిదే ఈ మొదటి ఇద్దరు శిష్యులు కనబరుస్తూ ఉన్నారు. మరి మనం నిత్యం టీవీ చూస్తూ ఉంటాము. ఆ టీవీలో మ్యూచువల్ ఫండ్ గురించి యాడ్ వస్తూ ఉంటుంది. ఆ యాడ్లో ఏం చేస్తూ ఉంటారు? ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటారు. కాకపోతే మార్కెట్ రిస్కులు ఉంటాయి, ఆ రిస్కుల్ని మీరు అధిగమించాలి అంటూ ఉంటారు. మరి మన జీవితం కూడా అలాంటిదే, విశ్వాస జీవితం కూడా అలాంటిదే. మరి ఈ చివరి శిష్యుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ఒడిదుడుకులకి భయపడి ఏం చేస్తూ ఉన్నాడు? ఆ నాణాన్ని మూటగట్టి పెడుతూ ఉన్నాడు. మూటగట్టి పెట్టి వచ్చిన తర్వాత రాజుకి ఏమని చెప్తూ ఉన్నాడు? నువ్వు విత్తని చోట కోయివాడవు అని చెబుతూ ఉన్నాడు. అంటే భయము అనేక విధాలుగా చేటు. ఎప్పుడైతే మన నుంచి మనం ఆ భయాన్ని తీసివేస్తామో దేవుని యందు మనం ఎదగగలుగుతూ ఉంటాము. ధైర్యంగా సత్యాన్ని బోధించగలుగుతూ ఉంటాము. ఏదైతే సత్యమో దాన్నే మాట్లాడగలుగుతూ ఉంటాము. మరి ఈనాడు మనం బైబిల్ గ్రంథాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆది కాండం నుంచి మనం చూసుకుంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలను మేరకుండా దేవుని ఆజ్ఞకు కట్టుబడి జీవించారో వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయని మనకి చూపిస్తూ ఉంటుంది. మరి మనం నోవా యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే ప్రళయం రాకముందు దేవుడు అతనికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నువ్వు ఒక ఓడను నిర్మించు అని చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? నోవా ఓడను నిర్మిస్తూ ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న జనం అంతా హేళన చేస్తూ ఉన్నారు. వర్షం లేదు, చుట్టుపక్కల కరువు ఉంది, నువ్వు ఓడను నిర్మిస్తూ ఉన్నావు అని హేళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ దేవుని యందు విశ్వాసము నమ్మకం ఉంచి ఏం చేస్తూ ఉన్నాడు? నోవా తన పనిని తాను ధైర్యంగా ముందుకు చేసుకుపోతూ ఉన్నాడు. అంతేకాకుండా మనం అబ్రహాము జీవితాన్ని చూసుకున్నట్లయితే తన సొంత దేశాన్ని విడనాడి నేను చూపించే ప్రదేశానికి ప్రభువు పొమ్మంటూ ఉన్నాడు. మనం ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉన్నా, మారుతూ ఉన్నా, మనం ఏం చేస్తూ ఉంటాం? తట్ట బుట్ట అన్నీ సర్దుకొని పోతూ ఉంటాము. కానీ అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభు మాట వినగానే కట్టుకున్న బట్టలతో లేచి పయనమైపోతూ ఉన్నాడు. అది అబ్రహాము దేవుని యందు కనబర్చిన విశ్వాసము. మరి మోషే నాకు మాట్లాడటం సరిగా చేత కాదు అని చెప్పిన వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? ఫరో రాజు దగ్గర వెళ్ళి ధైర్యంగా విశ్వాసముతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ఇర్మియా ప్రవక్తను మనం చూసుకున్నట్లయితే తనకు విరుద్ధంగా ఎంతమంది ఉన్నా తన ప్రాణాలు తీయటానికి చూస్తూ ఉన్నప్పటికీ కూడా తను ధైర్యంగా దేవుని యందు విశ్వాసం కనబరుస్తూ విశ్వాసానికై సాక్ష్యమిస్తూ నిలబడుతూ ఉన్నాడు. ఇంకా చివరిగా మన నూతన నిబంధనలో చూసుకున్నట్లయితే పేతురు గారు ఎప్పుడైతే ఆ ప్రభువుని చూస్తూ ఉన్నారో, ప్రభు నన్ను అనుసరించమంటూ ఉన్నారో, ఉన్న పరంగా తనకున్నదంతయు విడిచిపెట్టి ఆ ప్రభుని అనుసరిస్తూ ఉన్నారు. మరి అలా అనుసరించడం వల్ల వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వారు పొందుకున్న అనుగ్రహాల వల్ల
వారి జీవితాలు ఏ స్థాయిలో ఉంటున్నాయి అని కూడా మనము గమనించవచ్చు. మరి ఈనాడు ఆ దేవాతి దేవుడు అదే పిలుపును మనకి అందిస్తూ ఉన్నారు. మన విశ్వాసాన్ని చాటడానికి మనకి చక్కటి అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. మరి మనం ఏ విధంగా మన యొక్క విశ్వాస జీవితంలో పయనిస్తున్నాము అనేది మనం ఆత్మపరిశీలన చేద్దాం. ఒకవేళ గనక మనం అటువంటి విశ్వాసాన్ని కనబరచడానికి ఇంకా భయంతో మగ్గుతున్నట్లయితే కనీసము కావాల్సినటువంటి ధైర్యాన్ని మనకి ప్రసాదించమని ఈ దివ్యబలి పూజలో ఆ దేవాతి దేవుణ్ణి ప్రత్యేక విధంగా వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా లా 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 నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమన్నట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మహావైభవంతో నిండి ఉన్న మీ సమక్షములో మేమర్పించు ఈ బలి మీ ఎడల మాకు గల భక్తిని పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము.
మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెననుడు మాలోని కోరికయు మీ పరమ ప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకుండాను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమును వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నది. కావున ఇహ పరలోకములోను దూతల గానక బృందముతోనూ నేకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నికముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరలోక దేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తుల్ని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు మధుర హారము, మానవ జాతికి మమత హారము. యేసుక్రీస్తు మధుర హారము, మానవ జాతికి మమత హారము. తరలిరండి కదలిరండి దైవ జనమా త్వరగరండి. తరలిరండి కదలిరండి దైవ జనమా త్వరగరండి. జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు యేసుక్రీస్తు మధుర హారము, మానవ జాతికి మమత హారము. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి.
క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివబలిని సమర్పించితిమి. ఇది మాయందు మీ ఎడలగల భక్తిని అధికం చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవన జ్యోతి యేసు స్వామి, సాకుడు తండ్రి శ్రీ జోజప్ప, మా ప్రేమ రాశి మమ్మెలు తండ్రి పాలకుడగు శ్రీ జోజప్ప, సోందరాకార సుగుణాల శ్రీ తేజ, మంచి మరణ పొంద చేయుము పాలక జోజప్ప. పశుల కొట్టాన ప్రభు యేసు స్వామిని పూజించిన శ్రీ పుణ్యశీల, పూజించి ప్రభుని పావన వరములు పొందిన వరగుణ నిర్మలుడా, సోందరాకార సుగుణాల శ్రీ తేజ, మంచి మరణ